వరల్డ్ మనం చేసే పూరీలన్నీ పొంగాలంటే ఈ వీడియో చూడండి. ఇలా ఒక బేసిన్ తీసుకొని అందులో నేను ఇలా ఈ మెజర్మెంట్ కప్తో 4 కప్స్ వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ని గోధుమ పిండిలో బాగా మెదుపుతూ కలుపుకోవాలి. ఇదే ఫస్ట్ టిప్ అండి. ఇలా ఆయిల్ అంతా గోధుమ పిండిలో కలుపుకుంటేనే మనకి పూరీలు చాలా చాలా బాగా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఈ వాటర్ కూడా గోధుమ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసేసుకోకూడదు. కొద్దిగా వేసుకొని మెత్తగా వచ్చేలాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసేలాగా ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు అయితే కలుపుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి. పావు గంట తర్వాత ఇలా మూత తీసి ఈ పిండిని మళ్ళీ మనం కలుపుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్న ముద్దలుగా చేసుకొని చేతితో గట్టిగా నొక్కుంటూ రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి. నాకు ఒక 9 అయితే వచ్చాయండి పూరీలు. ఇలా రౌండ్గా చుట్టుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి, లేకపోతే ఆరిపోతాయి. ఇప్పుడు ఇలాగా పూరీలు ఒత్తుకోవడానికి పొడి గోధుమ పిండిని వేసుకొని మనం గట్టిగా ఒత్తేసేసుకోకూడదు, పల్చగా ఉండకూడదు, అలాగా దలసరిగా కూడా ఉండకూడదు. ఇలా ఉండాలి. ఇలా మనం అన్నీ కూడా చేసేసుకొని రెడీగా పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కితేనే పూరీలు బాగా పొంగుతాయి. అలా అని పొగలుగా ఆయిల్ రాకూడదు. ఇలాగా వేసిన తర్వాత ఒకసారి గరిటెతో నెమ్మదిగా ఒత్తుకోవాలి. చూసారా ఎంత బాగా పూరీ పొంగిందో. ఇలా చేసుకుంటే అన్ని పూరీలు పొంగుతాయండి. చాలామంది మాకు పూరీలు పొంగవు అంటారు, కానీ ప్రతి పూరీ కూడా పొంగింది. ఈ పూరీ కాంబినేషన్తో ఉప్మా కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.